హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చాలా మంది మనకి ఇటీవల మధ్యకాలంలో మనకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇక చాలా రకాల పాలసీలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు. చాలా మంది కడుతున్నారు కదా. అయితే ఏదన్నా మనకు హాస్పిటల్లోకి ఒకసారి కనుక వెళ్ళినట్లయితే కమర్షియల్గా ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటల్లో అయితే మనకు తప్పనిసరిగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మీకు ఎంతవరకు క్లెయిమ్ అవుతుంది, ఎలాంటి జబ్బు అవన్నీ కూడా చూసుకొని అధిక ఛార్జీలు అయితే ఎలాంటి బిల్స్ ఇచ్చినా కూడా మనం పే చేస్తుంటాం. అయితే దీనిపైన కేంద్రం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట. క్లెయిమ్ ఎలా అవుతుంది, ఏంది, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇందుకు సంబంధించి మనకు ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే తీసుకున్న వారికి పలు ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే హెల్త్ పాలసీలకు సంబంధించి చాలా ప్రాముఖ్యత కాబట్టి, అంటే మనం హెల్త్ స్కీమ్ సంబంధించి 5 లక్షల, 6 లక్షల, 10 లక్షల వరకు ఉందా స్కీమ్ సంబంధించి అయితే చూసుకుంటారు హాస్పిటల్ యాజమాన్యం. అయితే హెల్త్ పాలసీల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి బీమా క్లెయిమ్ పోర్టల్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు బీమా నియంత్రణ సంస్థ IRDAI నియంత్రణలోకి వస్తుందన్నమాట. సో ఇంతవరకు ఆ నియంత్రణ లేదు. ఛార్జీలు ఎంత వసూలు చేస్తున్నారు, ఎంత బిల్స్ చేస్తున్నారు ఏందనేది సో సన్నిహిత వర్గాల ద్వారా అయితే ఇవి రావడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బీమా చేయబడిన వ్యక్తుల నుంచి లెక్కలు చూపని వైద్య బిల్లులు వసూలు చేయడాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం అయితే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ప్రధానంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ IRDAI సంయుక్తంగా నిర్వహించి విశ్లేషణలో కొన్ని ఆసుపత్రులు ఖర్చు పెంచుతూ ముఖ్యంగా అధిక బీమా కవరేజ్ ఉన్న వారిపై ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అనమాట. సో బీమా పాలసీలు ఎక్కువగా 5 లక్షలు, 10 లక్షలు ఉన్న వారిపై అలా. సో ఇక ఈ బీమా సంస్థలు ప్రీమియంలో పెంచాల్సి అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక 1000 మంది కడితే అందులో వచ్చేసి 100 మందికి బీమా క్లెయిమ్ అయింది అనుకో, అందులో వచ్చేసి ఎక్కువ అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటే మిగతా కొత్తగా ఎవరైతే బీమా పాలసీ ప్రీమియం కట్టే వారికి ఎక్కువ అమౌంట్ అనేది పెంచుతూ ఉంటారనమాట. దీనివల్ల చాలా మంది కొంత దూరం అవుతూ ఉన్నారనమాట. కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటివి ఆసుపత్రులు డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన నేషనల్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ ఉపయోగిస్తున్నారనమాట. సో ఇక ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ అయితే పర్యవేక్షిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించే బీమా సంస్థలు IRDAI ఆధీనంలోకి అయితే ఉంటుందన్నమాట. సో ఇక దీనివల్ల ఏమవుతుందంటే గతం కంటే ఇప్పుడు ప్రస్తుతం 13% పెరుగున్న వైద్య ఖర్చులు అనమాట. ప్రొఫెషనల్ సేవా సంస్థ అయినటువంటి IN విడుదల చేసిన ఒక గ్లోబల్ మెడికల్ ట్రేడ్ రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. దీని ప్రకారం ఏం చేశారంటే 2025 నాటికి దేశంలో ఇలా బీమా క్లెయిమ్స్ కావచ్చు, వీటిలో అధికంగా ఫీజులు అంటే 13% పెరుగుతాయని చెప్పేసి అంచనా ఉందన్నమాట. సో ఇది ప్రపంచం సగటు 10% కంటే ఎక్కువ అని చెప్పేసి. సో ఇక వీరిని అందరినీ కట్టడి చేసే విధంగా మరింత మందికి ప్రీమియం అనేది తక్కువ ధరకు అందరికీ హెల్త్ పైన అవగాహన పెంచి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునే విధంగా. సో చాలా, ఎందుకంటే ఇప్పుడు కేంద్రాల నుంచి, రాష్ట్రాల నుంచి హెల్త్ సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఉందో, ఇక కొన్ని ప్రైవేటు ఏదైతే LIC కావచ్చు, ఇతరత్ర అయితే ఉన్నాయి కదా. సో మొత్తం మీద అయితే మనకు హెల్త్ స్కీమ్ సంబంధించి హెల్త్ పాలసీ అనేది అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.